దేవునికి స్తోత్రం. ఏదైనా ఆత్మస్వరూపురగు దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథం 4:6-7 వచనాలు. ప్రియా ఆత్మస్వరూపకు దేవదేవుని బిళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, సర్వప్రియ జగత్రక్షుడు, సర్వోన్నతుడైన దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు. ధైర్యంగా ఆయనతో కొనసాగండి. పరిశుద్ధ దేవుడికి మనసిప్పి ప్రార్థించండి. శక్తి చేతనను బలము చేతనను ఏది జరగదు, కానీ దేవదేవుని యొక్క ఆత్మచేతన అద్భుత కార్యాలు, మేలైన ఘనమైన కార్యాలు జరుగునని జీవముగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని ఆత్మ మీద ఆనుకొనండి, ఆధారపడండి, ప్రార్థించండి. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించండి. విశ్వాసంతో దేవునిలో కొనసాగండి. దేవుని ఆత్మ మీద ఆధారపడండి. సాధనలు జయించుటకు ఎన్నడూ మీ సొంత బలం మీద ఆధారపడవద్దు. జీవముగల దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మీదనే ఆధారపడండి. నా ఆత్మ ద్వారానే జరుగునట్టున్నాడు ప్రభు సెలవిచ్చున్నాడు గనుక పూర్తిగా ఆత్మ మీదనే ఆనుకుందాం. అవును, ఆయన ఆత్మ ద్వారా జయించలేని సాధన ఏదీ కూడా లేదు. జెరుబ్బాబెలు అనే యువకుడు దేవుని ఎడల అపరిమితమైన దాహం వాంఛ ఉండెను. దేవుని నా మహిమార్థమై ఆలయం కట్టగోరి పునాది వేసను. అయితే అతడు ఎన్నో సాధనలు ఎదుర్కోవలసి వచ్చింది. దేవదేవుని బిడ్డలారా, నీవు కూడా ఎన్నో సాధనలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దేవుని ఆత్మ మీద ఆధారపడమని ప్రభు మనకు నేర్పించాడు. ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు జెరుబ్బాబెలుకు సాధనను జయించు విధానం నేర్పించడానికి ఇష్టపడ్డాడు. నీవు నీ సొంత బలమును, జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. దేవదేవుని ఆత్మ మీదనే ఆధారపడండి. బలము చేతనైనను శక్తి చేతనైన కాక ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతికి దేవుడు సెలవిస్తున్నాడు. జీవముగల దేవదేవుని బిడ్డలారా, ఆత్మ మీ పక్షంలో వ్యాజ్యమాడనీయండి. ఆత్మ మీ పక్షంలో యుద్ధం చేయనీయండి. ఆయనే మీ కొరకు సమస్తము జరిగించగల గొప్ప దేవుడు. సమస్త కార్యములకి కర్త ఆయనే. శత్రువు మీ మీద వరదవలే లేచినప్పుడు ఆత్మ తానే శత్రువుతో విరోధముగా ధ్వజమెత్తెను. దేవదేవుడు మీ పక్షాన గొప్ప కార్యము చేయగల గొప్ప దేవుడే. దేవదేవుడు మీ పక్షాన విజయవంతన కార్యం చేయగల సర్వోన్నతుడైన దేవుడి మీద ఆధారపడదాం. దేవుడి మీద మనం ఆనుకుందాం. దేవాదేవుడి మీద ఆనుకున్నప్పుడు శత్రువును మనం జయించగలుగుతాం. దేవదేవుని బిడ్డలారా, దావీదునకు అదే పాఠం నేర్పించవలసి వచ్చింది. రాక్షసుని వంటి గొల్యాతును ఎదురించుటకు ఎలాగూ సౌలు యొక్క యుద్ధ కవచములు ధరించుకొని అతని ఖడ్గమును తీసుకొని వెళ్ళి గొల్యాతును జాలడు. ఆత్మ ద్వారానే జరిగించగల యుద్ధము యెహోవాది అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే ఆత్మకార్యం జరిగించగల గొప్ప దేవుడు. దేవుడు మాత్రమే అద్భుతమైన కార్యం చేయగల సర్వోన్నతుడు. ఆయన ద్వారా మాత్రమే మేలైన ఘనమైన సుందరమైన ప్రతి మీ కార్యము ప్రభు మీ పట్ల జరిగించగల గొప్ప దేవుడైనాడు. ఆత్మ సాయంతోనే శరీరేచ్ఛలను, నేత్రాసును, శరీర సంబంధమైన క్రియలను జరిగించగలదు. ఎందుకనగా ఆత్మ ఫలములో ఒకటి ఆశా నిగ్రహం. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధి మన జీవితంలో జరుగుతుంది. ఆత్మ నింపుదల లేనిదే విజయవంతమైన జీవితం జీవించడం కష్టతరం. అందువల్లనే ఎఫెసులో తాను కనుగొన్న 12 మంది శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని ప్రశ్నించాడు. అవును, పరిశుద్ధాత్మ పైనుండి వచ్చే శక్తి. పరిశుద్ధాత్మయే మీ బలము. ఆయనే సాక్షార్థమైన జీవితం జీవించుటకు తోడ్పడేవాడు. ఆయనే మనకు సాధనలన్నింటిలో అత్యధిక విజయం దయచేయగలవాడు. అంతేకాదు, తండ్రి సంపూర్ణుడైన ప్రకారం క్రీస్తునందు మనము కూడా సంపూర్ణులు చేయుటకు ఆయన శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఆత్మాభిషేకం పొందినప్పుడు ఆయన ఆత్మచేత నడిపించబడ్డాడు. సాధన నుండి తప్పించబడ్డాడు. దేవదేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఆయన బితూనియా వెళ్ళుటకు ప్రయాణమైనప్పుడు ఆత్మ ఆయనను అడ్డగించి త్రోయకు నడిపించాను. అంతేకాదు, మాసిదోనియాలో విస్తారమైన ఆత్మలను ఆయన సంపాదించుకుడు తోడ్పడాను. బలము చేతనైన శక్తి చేతనైన కాక ఆత్మ ద్వారా ఇది జరుగునని ప్రభు తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, ప్రభు ద్వారా మాత్రమే ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు మనం పొందగలం. సర్వాధికారి అయిన దేవుడి మీద ఆధారపడి ఆయనతో కొనసాగండి. పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును సర్వోన్నతుడు సర్వాధమైన మా ప్రియ ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, నీకు స్తోత్రాలు. నిఖిలేశ్వరా నీకు స్తోత్రాలు. జీనేశ్వరా నీకు స్తోత్రాలు. జనతైక స్తుతుడా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఆత్మస్వరూపుడా,
ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన వాగ్దానం బట్టి మీ స్తోత్రాలు. మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆత్మచేత నడిపించండి, ఆత్మాభిషేకం దాచండి. సాధును కీడును బిడ్డలంతా తప్పించి బిడ్డలందరికీ జయ విజయం దాచేసి పరిశుద్ధాత్మ మీ మేలుతో, మీ వెలుగుతో, మీ జీవంతో మీ బిడ్డలను మమ్మల్ని అందరిని నింపి బలపరిచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.